6వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది. చదివేవారు గట్టిగా చదవండి. వాళ్ళు చదివేటప్పుడు మీరు మనసు పెట్టి వినండి. మత్తయి సువార్త 28వ అధ్యాయము 6వ వాక్యం. ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. ఆమేనండి. అందరు కలిసి చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. దూత అంటున్నాడు, జాగ్రత్తగా వినాలి. దూత అంటున్నాడు, ఆయన ఇక్కడ లేడు, ఆయన చెప్పినట్టుగా లేచి ఉన్నాడు. చెప్పండి, అందరు చెప్పండి, లేచి ఉన్నాడు. ఎక్కడి నుంచి లేచాడు ఆయన? మాట్లాడాలి. ఎక్కడి నుంచి లేచాడు ఆయన? సమాధిలో నుండి లేచాడు. నేను ఈ పగటి పూట ఒక 3 విషయాలు చెప్తాను. నేను చెప్పే ప్రతి దగ్గర లేచాడు లేదా లేయాలి, లేకపోతే లేయాలి. చాలా మంది అంటారు, ఓయ్ కూర్చుంది చాలు కానీ లేరా పోదామా. చాలా మంది అంటారు, నిద్రపోయింది చాలు కానీ లేరా వెళ్దామా, వినబడిపోయిందా. ఎట్లా నేను చెప్పిన మాట, లేచి రారా, ఎండబడిపోయింది, అందరూ వెళ్ళిపోయారు, లేచి రారా అంటే నువ్వు లేయాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఆదివారం తెల్లవారుజామున ఇంచుమించు 3 గంటలప్పుడు సమాధిలో నుండి లేచాడు. చెప్పండి, ఎక్కడి నుంచి లేచాడు? సమాధిలో నుండి లేచాడు. యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడు. ఇప్పుడు మనం ఎక్కడి నుంచి లేయాలా? వినాలా? పడక మీద నుంచి లేద్దామా? ఇది వాక్యానికి సాదృశ్యం కాదు. కూర్చున్న స్థలంలోంచి లేద్దామా? ఇది కూడా కాదు. మనం ఎక్కడి నుంచి లేయాలో ఒక 3 విషయాలు నేను చెప్తాను. చెప్పేటప్పుడు మనసు పెట్టి విని చివరిలో మీరు ప్రార్థన చేసుకోండి. నిజమే ప్రభువా, మీ సేవకుడు చెప్పినట్లుగా అదో ఈ స్థితిలోంచి నేను లేయాలి. నువ్వు సమాధిలో నుండి ఏ విధంగా లేచావో నేను కూడా ఈ స్థితిలో నుండి లేయాలి అని చివరిలో మీరు అందరూ ప్రార్థన చేసుకొని ఆ తర్వాత బల్లలో చేయాలి. ఈరోజు నేను చెప్పబోయే మాట ఏంటంటే, యేసు ప్రభు సమాధిలో నుండి లేచాడు, మనం కూడా లేయాలి. ఒక 3 విషయాలు చెప్తాను. మొట్టమొదటి మాట, ఆమోసు గ్రంథం 9వ అధ్యాయము 11వ వాక్యాన్ని చదవండి. ఆమోసు 9వ అధ్యాయము 11వ వాక్యంలో ఒక మంచి మాట ఉంది, చూద్దాం. పడిపోయిన దావీదు గుడారమును ఆ దినమున నేను లేవనెత్తెదను. ఈ మాట ఉందా లేదా? లేవనెత్తెదను. ఇప్పుడు దూత ఏమన్నాడు? ఆయన ఇక్కడ మాట్లాడాలి. ఆయన ఇక్కడ లేడు. ఆయన ఏం చేశాడు? లేచి ఉన్నాడు. ఈ ఆమోసు గ్రంథంలో రాయబడిన మంచి మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని ఆయన లేపతాడంట. హల్లెలూయా చెప్పండి, చేతులు పైకి చెప్పండి, గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా రుణమును. ఈరోజు యేసయ్య మనతో చెప్తున్న మాట ఏంటంటే, పడిపోయిన నీ గుడారాన్ని లేపుతాడంట. గట్టిగా చప్పలు కొట్టండి, గట్టిగా కొట్టండి, గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా చెప్పండి. పడిపోయినా మాట్లాడట్లా. పడిపోయిన దావీదు గుడారాన్ని దేవుడు లేపతాడు. అలాగనే నా గుడారమును కూడా లేపతాడు. ఈరోజు మన వాక్యం అంశం ఏంటంటే, ప్రభు నిన్ను లేపతాడు. యేసయ్య సమాధిలో నుండి లేయటమే కాదు, పడిపోయిన నీ గుడారమును లేదా పడిపోయిన నీ పిల్లలను లేదా పడిపోయిన నీ కాపరాన్ని లేదా
పడిపోయిన నీ వ్యవసాయమును, పడిపోయిన నీ వ్యాపారమును ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, నేను లేపుతాను. నువ్వు పడిపోయావు, తెలుసో తెలియకో పడిపోయావు, తెలుసో తెలియకో పడిపోయావు. ఎవరో మాట విని ఎవరో మాయలో పడిపోయావు. పడిన స్థితిలోంచి నువ్వేం చేయలేకపోతున్నావు? లేయాలని ఆశ ఉంది కానీ లేయలేకపోతున్నావు. అయితే దేవుడు అంటాడు, పడిపోయిన నిన్ను నేను ఈ రోజున మాట్లాడాలి, లేవనెత్తుతాను. ఆహా, మీ నోట్లో మాటే రావట్లేదు. సచిన సేవలుగా ఉన్నారు, సచిన్ సేవలు తీసారు కదా మీరు. నోట్లోంచి మాట వస్తాయక్క. ఎట్లుంటాయి సచిన్ సేవలు? మొఖాలు వాడిపోయి 50 రూపాయలు పెట్టి ఫ్యాన్లు కొనేసాం కదా తల్లులారా. చల్లటి గాలి పైన, చల్లటి నీడ కింద గచ్చు. మీ మొఖాల్లో కలలేదు, సావు కళ ఉంది మీ మొఖాల్లో. సావు కళ ఎప్పుడు వదిలేస్తాడా పాస్టర్? ఎప్పుడు పోయి పడిపోదామా? ఆయన సాయంత్రం సంగతి అని చెప్పాడే, చేపలు కూడా ఏదోసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి, సంతోషం చెప్పండి. హల్లెలూయా. ఎలా తీర్చగలనయ్యా రుణమును, విరిగి నలిగిన హృదయముతో నిత్యము నిన్ను పాడాలా. విరిగి నలిగిన హృదయముతో నిత్యము, గట్టిగా యేసయ్యా, గట్టిగా పాడాలా, తప్పలు కొట్టాలా, గట్టిగా యేసయ్యా. సుడిగాలులే విరిచినా నీ చాటున నన్ను దాచినావయ్యా. హల్లెలూయా, హల్లెలూయా, చెప్పండి హల్లెలూయా. దూత అంటాడు, ఆయన ఎక్కడ మాట్లాడాలి, ఆయన ఎక్కడ లేడు. ఏమయ్యాడు? లేచాడు. ఇప్పుడు సమాధిలో నుండి లేచిన దేవుడు మనందరితో మాట్లాడుతున్న ఒక మంచి మాట ఏంటంటే, పడిపోయిన దావీదు గుడారాన్ని నేను లేపుతాను. చెప్పండి, పడిపోయిన దావీదు గుడారాన్ని లేపుతాను. ఆ రోజు దావీదు గుడారాన్ని లేపిన దేవుడు ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ పడిపోయిన నీ జీవితాన్ని లేపే దేవుడు ఆయన. ఈ రోజుల్లో చాలా మందికి ఆశ ఉంది, నేను పడిపోయాను, లేయాలి అనుకుంటారు, లేలేరు. లేయాలి అనుకుంటారు, లేలేరు. అది యేసయ్య అంటాడు, నువ్వు తెలుసో తెలియకో పడిపోయావు, తెలుసో తెలియక సైతాన్ గాడు మాయలో పడిపోయావు. పడిపోయిన నీవు లేయాలనుకుంటున్నావు, అయితే లేయలేకపోతున్నావు. అయితే ఈ పునరుద్ధానపు ఆరాధన వేళ యేసయ్య మాట్లాడుతున్న ఒక మంచి మాట, పడిపోయిన నిన్ను నేనేం చేస్తానంటే లేవనెత్తుతాను. అందరూ చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, వినాలా, జాగ్రత్త వినాలా. బైబిల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన 38 సంవత్సరాల నుంచి పడిపోయి ఉన్నాడు. ఎక్కడ పడిపోయి ఉన్నాడంటే బెతస్దు అనే కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. వినాలా, ఆయన కంటే ముందు వెనక పడ్డవాళ్ళు లేచేస్తున్నారు, ఆయన కంటే ముందు వెనక నష్టపోయిన వాళ్ళు బాగుపడిపోతున్నారు. అయితే ఈయన 5 సంవత్సరాలు దాటుతుంది, 10 సంవత్సరాలు దాటుతుంది, 30 సంవత్సరాలు దాటుతుంది, 35 దాటుతుంది, 38 సంవత్సరాలు దాటుతున్నా పడిపోయిన వ్యక్తి లేలేకపోతున్నాడు. విన్నారమ్మా? మనం కూడా అప్పుల్లో పడిపోయాం, లేయాలనుకున్న ఆశ ఉంది, లేలేకపోతున్నాం. మనం కూడా తెలుసో తెలియకో ఎవరో మాయలో పడిపోయాం,
లేయాలని కోరుకుంది, లేయలేకపోతున్నాం. మనం కూడా రోగాల్లో పడిపోయాం, రోగాల నుంచి లేయాలనుకుంటున్నాం, లేయలేకపోతున్నాం. అలాగని ఈ వ్యక్తి కూడా 38 సంవత్సరాల నుంచి కోనేటి దగ్గర పడిపోయి ఉన్నాడు. అయితే లేయాలని కోరుకుంది, లేయలేకపోతున్నాడు. 38 సంవత్సరాల తర్వాత యేసు క్రీస్తు ప్రభు ఆ చోటుకు వచ్చాడు. వచ్చి ఏం చేశాడు తెలుసా? ఆ పడిపోయిన వాడితో ఇలా చెప్పాడు, రే నీ పరుపు ఎత్తుకొని లేచి నడవరా అన్నాడు. అప్పుడు దాకా పడి ఉన్నవాడు, అప్పుడు దాకా లేలేని వాడు, అప్పుడు దాకా పతలమైపోయిన వాడు, అప్పుడు దాకా గిటకబారిపోయిన వాడు, యేసయ్య ఏ క్షణమునైతే లేయి అని అన్నాడో తక్షణమే పరుపు చుట్టుకొని లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. చప్పట్లు కొట్టండి, కట్టు కొట్టండి, ఉద్యోగం కొట్టండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. యేసయ్య ఏ క్షణమైతే లేయిరా అన్నాడు, ఆ క్షణములోనే వాడు నరాలు బాగుపడ్డాయి, వాడు ఎముకలు బాగుపడ్డాయి, వాడు శరీరం బాగుపడింది. అప్పుడు దాకా పడి ఉన్నవాడు యేసయ్య నోరు తెరిచి చెప్పగానే ఇప్పుడు పడిపోయిన వాడు ఏం చేస్తున్నాడంటే ఆ ఒక పరుపు చుట్టుకొని సంకలో పెట్టుకుని లేచి వెళ్ళిపోతా ఉన్నాడు. నేను అంటాను ఇప్పుడారా, ఈ పడిపోయిన వాడి కాడికి ఎందరో వచ్చారు. వాడికి అన్నదమ్ములు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, రక్త సంబంధులు ఉన్నారు, బంధువులు ఉన్నారు, ఇరుగువారు పొరుగువారు ఎందరో ఉన్నారు. పడిన వాడిని ఎవరు కూడా లేవనెత్తలేక వసన్న నిన్న మా ఇంటికి ఒక ఆయన వచ్చాడు. జాగ్రత్తగా వినాలమ్మా. నిన్న ఒక ఆయన మా ఇంటికి వచ్చాడు. ఒక చిన్న సంగతి చెప్పాడు. అయ్యా మా మామగారు ప్యాకాట్లో 40 లక్షలు అప్పు పడిపోయాడు అన్నాడు. ఎన్ని లక్షలంట? మాట్లాడండి. 40 లక్షలు అప్పు పడ్డాడయ్యా. అన్నదమ్ములు అందరూ కలిసి, వినాలి చారమ్మా, నువ్వు ఆడ గోడ మీద పడతావు, వినాలా? అన్నదమ్ములు అందరూ కలిసి ఒక ఎకరా ఇచ్చేసారయ్యా. ఆ ఎకరా అమ్మితే 12 లక్షలు వచ్చింది. 12 లక్షలకు అప్పు తీరలేదు. ఆ తర్వాత చిన్న బావమరిది ఒక 5 లక్షలు, పెద్ద బావమరిది ఒక 3 లక్షలు, ఇంకొక బావమరిది 1 లక్ష, అటన్నీ పోగు చేసి అతను అప్పు కట్టేశారయ్యా అన్నాడు. నేను చాలా సంతోషించాను. అబ్బా, ఈ రోజుల్లో కైలీయటమే కాకుండా 5 లక్షలు, ఒక్కొక్కరు 3 లక్షలు, ఒక్కొక్కరు 2 లక్షలు ఇచ్చారు. అబ్బా ఎంత గొప్పలు అయ్యా వాళ్ళ అన్నా నేను. వెంటనే ఆయన అన్నాడు, అయ్యో 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు ఇచ్చిన ఊరికినే కదయ్యా, వడ్డీ మీద. ఏంటంట? ఎన్ని కట్టించారంట? ఇది మేలు చేసినట్ట, ఇది పడిపోయినోడిని లేవనెత్తినట్ట. వడ్డీకి ఇట్టము, పడిపోయినోడిని లేవనెత్తటమా? కాదు. వాక్యం ఏమంటుందంటే యేసు ప్రభు సమాధిలో నుండి లేచి ఆయన పడిపోయిన వారిని లేవనెత్తుతాడంట. మనుషులు ఏం చేస్తారు? పడిపోయిన వాడిని కూడా పడగొట్టాలనుకుంటారు. మనుషులు ఏం చేస్తారు? పడిపోయిన వాడిని చూసి నవ్వుతారు. మనుషులు ఏం చేస్తారు? పడిపోయిన వాడిని గురించి ఎగతాళి చేస్తారు. మనుషులు ఏం చేస్తారు? పడిపోయిన వాడిని గురించి రకరకాలుగా మాట్లాడుకుంటారు. మనుషులు ఏం చేస్తారు? పడిపోయిన వాడిని బట్టి చిన్న చూపు చూస్తారు. అయితే యేసయ్య మాత్రం పడిపోయిన వాడిని బట్టి చిన్న చూపు చూడడం, పనిపోయిన వాడిని లేవనెత్తాలనుకుంటాడు యేసయ్య. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. సంతోషంగా చెప్పండి, హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. అందరూ చెప్పండి, యేసయ్యా, యేసయ్యా. పడిపోయానయ్యా, లేవనెత్తయ్యా. ఎవరిని లేవనెత్తేది? ఎవరమ్మా? అన్నదమ్ములా, దాయాదులా, స్నేహితులా, రక్త సంబంధులా? ఎవరు లేవనెత్తాలి నిన్ను? భూలోకంలో ఏ మనిషి కూడా నిన్ను లేవనెత్తలేడు. నీకు కోరిక ఉంది. ఏందా కోరిక? పడిపోయాను, నేను లేయలేను. లేలేవు, లేలేవు. అది ఎవరు లేపాలి నిన్ను? నీకోసం ప్రాణం పెట్టాడే మీరమ్మా, నీకోసం రక్తం గార్చాడే, నీ కొరకు చనిపోయాడే, సమాధి చేయబడ్డాడే, సమాధిలో నుండి లేచాడే. సమాధిలో నుండి లేచిన ఆ దేవుడు నిన్ను లేవనెత్తాలి. ఆ దేవుడి మధ్యాహ్న కాల సమయంలో చెప్తున్న మంచి మాట ఏంటంటే, ఆ రోజు పడిపోయిన దావీదు గుడారాన్ని లేవనెత్తిన దేవుడు, బెతస్సు కోనేటి దగ్గర పడిపోయిన వ్యక్తిని లేవనెత్తిన దేవుడు, అన్ని విధాలుగా అన్ని రకాలుగా పడిపోయి చెడిపోయి కుమిలిపోయి కుంగిపోయి ఈ స్థలంలో కూర్చుని ఉన్నావు కదా, నిన్ను కూడా లేవనెత్తడానికే ఈ ఆరాధనకి ప్రభు నిన్ను తీసుకొని వచ్చాడు. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత నువ్వు ఎక్కడైతే పడిపోయావో, ఎక్కడైతే కూలిపోయావో ఆ స్థలములో నుండి దేవుడు నిన్ను లేవనెత్తును గాక, అది జరుగును గాక. హల్లెలూయా.